మెడికల్ కాలేజీలు అమ్మబడును అన్నటువంటి డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చారు. ఇంకోటి సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఏంటి? పిఎల్సిఎఫ్ పేరుతో ఎలా జోక్యం చేసుకుంటారు? సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు. వాటి పరిష్కారానికి సివిల్ కోర్టులు, న్యాయ సేవాధికార సంస్థలోనే స్పష్టీకరణ. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యంపై హైకోర్టు మండిపడింది. భూమికి సంబంధించిన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. వ్యక్తుల మధ్య భూ వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సివిల్ ప్రొసీజర్ కోర్టు, సిపిసి కింద సివిల్ కోర్టులో న్యాయం స్పష్టం చేసింది. అలాగే న్యాయ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు చట్టబద్ధ సంస్థలైన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థలోనే గుర్తు చేసింది. సివిల్ వివాదాలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారుల మనసులో ఓ రకమైన కలవరపాటు కలగడంతో పాటు పుట్టగొడుగుల వివాదాలు మొదలవుతాయని చెప్పింది. భూ వివాదాల పరిష్కారానికి ఏ పేరుతో కూడా సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని విశాఖపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఓ సివిల్ వివాదాలను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తనను పదే పిలిపిస్తూ వేధిస్తున్నాను, సివిల్ వివాదంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం బే కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఎస్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వట్టికూటి సూర్యనారాయణ వాదనలు వినిపిస్తూ వెంకట సత్యనాగ కృష్ణరాజు, గోపాలరాజు, వెంకట సత్యనారాయణ రాజులతో శ్యామలకు సివిల్ వివాదం కొనసాగుతుందన్నారు. పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో సివిల్ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీని మీద న్యాయమూర్తి పోలీసులు వివరణ కోరారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో వివాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్ పిలిపిస్తుంటామని పోలీసులు తెలిపారు. ఒకవేళ పార్టీలు కౌన్సిలింగ్కి రాకూడదనుకుంటే రావాల్సిన అవసరం లేదని ఈ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ భీమునిపట్నం పోలీసుల పాత్ర లేదని చెప్పారు. పిటిషనర్ వివాద పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసును మూసివేశామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు తీరును ఆక్షేపించారు. పిటిషనర్ అయిన వృద్ధురాలకి ఇతరులకు మధ్య నెలకొన్న భూ వివాదం పూర్తిగా సివిల్ వివాదం, ఇలాంటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో సివిల్ వివాదాలను పరిష్కరించడానికి వీల్లేదన్నారు. ప్రకాశం జిల్లా మండలమూరు పోలీసులు సివిల్ వివాదాలను జోక్యం చేసుకుని సివిల్ కోర్టులో దాఖలు చేసిన సివిల్ సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ ఒత్తిడి చేయడానికి కూడా జస్టిస్ లక్ష్మణరావు తప్పట్టారు. అలా చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు కూడా న్యాయమూర్తి ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. కింది కోర్టులో వేసిన సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ పోలీసులు బెదిరించడాన్ని ఆక్షేపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.